ప్రభాస్ ఫ్యాన్స్కి ఎందుకంత బాధ? ఎందుకంత బాధపడుతున్నారు? రీసెంట్గా రాజాసాబు ఫ్లాప్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ గారి మీద వచ్చి ట్రోలింగ్కి తెగ ఫీల్ అయిపోతున్నారు. అరే ఎందుకురా, నాకు అర్థం కాదు. ఏమైంది ఇప్పుడు? ప్రభాస్కి ఏమైనా నష్టం వచ్చిందా? ప్రభాస్కి ఏమైనా లాస్ వచ్చిందా? దానివల్ల రాజాసాబ్ ఫ్లాప్ కావడం వల్ల ఏమైనా నష్టం ఉందా? అరే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా ఇంతే కదరా. ఓజీకి ముందు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కానీ ఆయన ఫ్యాన్స్ పరిస్థితి కానీ ఇంతకంటే దారుణమే కదా. ఒక్కసారి ఓజీ రాగానే ట్రోలర్స్ అందరూ నోరు మూసుకొని పక్కకి మింగేశారా లేదా? వాళ్ళకి తెలుసు, ట్రోల్ చేసే వాళ్ళందరికీ తెలుసు స్పిరిట్తో ప్రభాస్ ఇచ్చే కంబ్యాక్ ఏ రేంజ్లో ఉండబోతుందో. జస్ట్ రాజాసాబ్ ఒక్క దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు జస్ట్ తాత్కాలికంగా సునకానందం పొందుతారు అంతే. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తెలుసు, కానీ కొంతమంది బాధపడిపోతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వస్తున్నాం, గట్టిగా రాడ్ దింపుతున్నాం, మీరేం భయపడకండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మీకు ఎప్పుడు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. స్పిరిట్తో ట్రోలింగ్కి సమాధానం చెప్తున్నాం, రాడ్ దింపుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి, మీరేం కంగారు పడకండి. జై హింద్.